హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు మీకు సింపుల్ మగ్గం వర్క్ ఎలా ఇంట్లో చేసుకోవాలి అని ఒక సింపుల్ ఐడియా ఇస్తున్నాను. అంటే ఫుల్ క్లారిటీగా అయితే తీయలేదు, కొన్ని మిస్ అయ్యాయి. కానీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది అయితే కొంచెం ఐడియా ఇస్తాను. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ నెక్కి రౌండ్ ఉంటుంది కదా, దానికి మార్కింగ్ వేసేసుకొని చైన్ స్టిచ్తో ఒక సిల్క్ థ్రెడ్తో 2 లైన్స్ వేసుకున్నాను. అది వేసుకున్నాక కర్దానా బీడ్స్తో ఇంకో లైన్ వేసుకున్నాను. ఇది వేసుకున్నాక మనకి పైప్ బీడ్స్ దొరుకుతాయి కదా, అది నార్మల్ నీడిల్ యూస్ చేసి మధ్యలో ఒక బీడ్ పెట్టి స్టిచ్ చేశాను, ఈ క్లిప్లో చూపిస్తున్నట్టు. సో ఇలా నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకున్నాను. తర్వాత నేను జర్దోసిని ఇలా కట్ చేసుకొని ఆ పైప్ బీడ్ చుట్టూ పెట్టి కుట్టాను. ఇది కూడా నార్మల్ నీడిల్తోనే, మనం మొత్తం కూడా నార్మల్ నీడిల్తోనే చేయొచ్చు. బట్ నాకు ఆ నీడిల్తో కూడా వచ్చని నేను అలా ట్రై చేశాను, కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి. సో ఇప్పుడు ఇది స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫైనల్లో మంచి అవుట్పుట్ వస్తుంది. ఇదే వర్క్ మనం బయటకి ఇస్తే 2000 to 1500 ఛార్జ్ చేస్తారు. సో అదే మనం కొంచెం టైం పెట్టామనుకోండి, అంత అమౌంట్ సేవ్ అవుతుంది. ప్లస్ మన క్రియేటివ్ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఇంకా క్రియేటివ్ ఆలోచనలన్నీ మనకి వస్తాయి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో కొంచెం ఫ్రీ టైం ఉంటే చేసుకోవచ్చు. డైలీ 2 hours స్టిచ్ చేయొచ్చు. సో మనకి మనీ సేవ్ అవుతుంది, మంచి మంచి డిజైన్స్ వేసుకున్నామని కోరిక కూడా తీరుతుంది. నేనేం చేశానంటే ఈ శారీకి 2-3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది కలంకారీ శారీ. సో నేను 2-3 థ్రెడ్స్ యూస్ చేసి ఈ డిజైన్ని ట్రై చేశాను. సో నేను ఇలా ఈ 3 కలర్స్ యూస్ చేశాను సిల్క్ థ్రెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ స్టెప్ సీక్వెన్స్ పెట్టి నేను 10 స్ట్రాండ్స్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ తో. దాంతో లవంగం కుట్టు అంటారు కదా, ఒక సీక్వెన్స్ పెట్టి లవంగం కుట్టు స్టిచ్ చేశాను. తర్వాత లాస్ట్లో ఇంకా బీడ్స్, ఆ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, అక్కడ బీడ్స్ కుట్టాను. తర్వాత ఈ ఫ్రేమ్ కుందని కూడా స్టిక్ చేశాను. నేను ఓవరాల్ ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను, బ్యాక్ పార్ట్ గట్రా ఎలా వచ్చాయని చెప్పి. సో చాలా నిండుగా బాగా వచ్చింది. ఇదో బ్యాక్ పార్ట్ అనమాట. ఫైనల్ అయిపోయిన తర్వాత మొత్తం రెడీ అయ్యాక చాలా బాగుంది కదా, గ్రాండ్గా వచ్చింది. ఇదంతా మనం నీడిల్తోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే వీడియో. బాయ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్